సంక్రాంతికి మీకు ఎప్పుడైనా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? మెమరబుల్ గిఫ్ట్ ఏంటి? అది ఆడియన్సెస్. దిస్ ఇస్ డెఫినెట్లీ ద మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్. చిన్నప్పుడు నాకు అలా కాలేజ్ చదువుకునేప్పుడు లేదు, నేను చాలా సైలెంట్ కిడ్ అండ్ అలా గిఫ్ట్స్ ఏమీ లేదు, కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి నాకు ఇష్టం. ఇంట్లో వంటలు చేస్తారు కదా పండగన గానీ, మీకు సంక్రాంతికి బాగా నచ్చే ఫుడ్ ఐటమ్ ఏంటి? మమ్మీ మస్తుగా మీరు చేయాలి ఇది అని. నాకు అది లెమన్ రైస్ ఉంటుంది కదా, టామరిన్ రైస్, నాకు అది చాలా చాలా ఇష్టం, చాలా టేస్టీ. అండ్ ఇప్పుడు కూడా ఐ హ్యావ్ దాట్ ఓన్లీ. అది టామరిన్ రైస్, yellow రైస్, లెమన్ రైస్, I have all types of yellow rices. And అది పచ్చడితో I mix it and eat it. I love it. ఎంత సౌత్ అమ్మాయి. అవును, అది చిన్నప్పటి నుంచి కూడా అలాగే సేమ్. పులిహోర ఇష్టపడుతున్నారంటేనే వా. ఎందుకంటే మా ఊర్లో ఓన్లీ డ్యూరింగ్ ఈ సంక్రాంతి అండ్ లోడీ టైం కి ఇట్ యూస్ టు బి ప్రిపేర్డ్. సో అందుకే నాకు ఈ ఎగ్జాక్ట్ డిష్ నాకు ఐ రిమెంబర్. yes, వచ్చా చేయడం? Oh, definitely, definitely. కావలసిన పదార్థాలు చెప్పండి. ఓన్లీ బేసిక్. అది టేస్టీ ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఐ నో. ఓకే, మనకి పండగ అనగానే భోగి మంటలు, హరిదాసులు అంటే వస్తారు కదా, హరిదాసులు గెటప్స్ వాళ్ళు, ఇంకా సంక్రాంతి ముగ్గులు, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు బాగా ఇష్టమైనది ఏంటి? ఇది నాకు ముగ్గులు, అది అలా యూనో ప్రిపేర్ చేసి మన స్కూల్ టైంలో కూడా కాంపిటీషన్స్ ఉన్నాయి అది కదా, హూ మేక్స్ ద బెస్ట్ వాళ్ళకి పోటీలు, అదే. సో కాంపిటీషన్స్ అప్పుడు ఐ యూస్ టు పార్టిసిపేట్. నేను డ్రాయింగ్ లో, స్కెచింగ్ లో చాలా అంటే ఐ యూస్ టు ఎంజాయ్ ఇట్. సో ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్. సో రంగోలీ మేకింగ్ కూడా, రంగోలీ వేసేవాళ్ళ? అవును, ఇప్పుడు నా అలవాటు లేదు, కానీ అప్పుడు ఐ యూస్ టు డూ. కానీ కష్టం కదా రావడం, టైం కన్స్యూమింగ్, ఎంత టైం కన్స్యూమింగ్ ఇది, కానీ ఐ రియల్లీ ఎంజాయ్ ఇట్. అది కలర్స్ తో, కొన్ని రైస్ అండ్ ఫ్లవర్స్ తో మీరు కలర్స్ ఫిల్ చేసేవాళ్ళ, ముగ్గు వేసేవాళ్ళ చెప్పండి. ఇప్పుడు చాలా గ్యాజెట్స్ కూడా ఉన్నాయి కదా మన ఈజీగా పెట్టడానికి, అండ్ ఇప్పుడు ఇట్స్ ఈజీ, కానీ అప్పుడు స్కూల్ టైంలో నథింగ్ అలౌడ్, ఓన్లీ హ్యాండ్స్ తో ప్రిపేర్ చేసి కొన్ని పెటల్స్ అంతే.